శ్రీ నాగ జగదీశ్వర స్వామివారికి 100 రూపాయలు కాను సమర్పించారు. వారి కుటుంబాన్ని సమర్పించారు. వారి కుటుంబాన్ని స్వామివారిగా కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు జొన్నలగడ్డ రాఘవయ్య అండి. నాగార్జున హై స్కూల్ డైరెక్టర్ నేను. అలాగే మేము ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాము. అలాగే మా కమిటీ సభ్యులు 11 మంది ఉన్నాము. మరి మాకు ఈ గుడి శాశ్వత వంశపారంపర్య ధర్మకర్తగా మరి సుంకర సాంబశివరావు నాయుడు గారు ఉన్నారు. అలాగే నేను ఈ కమిటీకి ప్రెసిడెంట్ గాను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా సుంకర సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీగా మా గ్రామ మాజీ సర్పంచ్ గారు చిట్టుబొమ్మ వెంకటేశ్వరరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీగా మా పెదవడ్లపూడి గ్రామం యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆదర్శ రైతు ఏళ్ల శివరామయ్య గారు ఉన్నారు. అలాగే మా గుడి అకౌంట్స్ అన్ని చూడటానికి అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారైన శ్రీ పత్సవ కృష్ణయ్య గారు, అలాగే యూనివర్సిటీలో రిటైర్ అయినటువంటి నాగార్జున యూనివర్సిటీలో శ్రీ చల్లపల్లి సాంబశివరావు గారు, అలాగే ఇంకా వెంకటలక్ష్మి గారు, అలాగే కటకం వెంకటేశ్వరరావు గారు, అలాగే పద్మారావు గారు, ఇంకా దుర్గారావు గారు, ఇంకా జాలాది బస్వయ్య గారు, ఇంకా జవాది శ్రీనివాసరావు గారు, ఇంకా తదితరులు చాలా మంది కూడా కమిటీ సభ్యులు ఉన్నారు. కాబట్టి పెదవడ్లపూడి బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం యొక్క 11వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా జరుగుతున్నవి. ఈ రోజున ఆఖరి రోజున 24 ఈ నెల మొదలుపెట్టి అంకురార్పణతోటి ధ్వజారోహణతోటి పెళ్లి కుమారుని చేయటం 24వ తేదీన జరిగింది. అలాగే 25ని స్వామివారి కళ్యాణం అనగా నిన్న స్వామివారి కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం చేశారు. ఈ రోజున 26ని ఉదయం చక్ర స్నానం, అలాగే హోమాది కార్యక్రమాలు, అలాగే సుమారు ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. సాయంత్రం కాలువలో స్వామివారి తెప్పోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఆ తర్వాత పవళింపు సేవతోటి ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరానికి ముగుస్తాయి. ఇలా గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం ప్రారంభించినటువంటి సాంబశివరావు గారు, అలాగే వారి సోదరులు సత్యనారాయణ గారు, ఇంకా తదితర భక్త బృందం కమిటీ వారు అందరం కలిసి దిగ్విజయంగా ఈ 11 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాము. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రైతులు, అలాగే మిగిలినటువంటి భక్తులందరూ కూడా ఈ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతి శనివారం రోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించుకుంటూ అందరూ భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని కొలుచుకుంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ స్వామివారి వారికి దీవెనలు ఇస్తున్నారు. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారి సేవ చేసుకుని తరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.